హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే స్టూడియో. ఈ రోజుల్లో బట్టతల అనేది చాలామందికి ఒక పెద్ద సమస్యగా మారింది. దీనికి ఒక ఏజ్తో సంబంధం లేకుండా అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఉంటే నెక్స్ట్ మన జనరేషన్కి కూడా వస్తుందని ఇంతకుముందుకు అన్నట్టు ఇప్పుడు అలా ఏం లేదు. పెద్ద అని లేదు, చిన్న అని లేదు. కాలేజ్ స్టూడెంట్స్తో పాటు అందరికీ ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అందరికీ మీకు తెలిసిన విషయమే. ఈ హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ అంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, పొల్యూషన్ అయి ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల మన హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. దీనివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మార్కెట్లో దొరికే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ని తీసుకుంటున్నారు. ఆ ట్రీట్మెంట్కి వాళ్ళు పెట్టిన మనీకి అనుకున్న రిజల్ట్స్ రాక చాలా వరకు బాధపడుతున్నారు. అలా అని ఇది ఏదో ట్రీట్మెంట్ కాదండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు అనుకున్న లుక్ని ఒక గంటలో తిరిగి పొందవచ్చు. అదే మన నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్. అసలు నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ అంటే ఏంటిది, దీనిలో ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి, దీన్ని ఎలా ఫిక్స్ చేస్తారు, నేను మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వ్యూవర్స్ చూసారు కదా, మన ముందు సునీల్ గారు అయితే ఉన్నారు. తను భీమవరం నుంచి అయితే రావడం జరిగింది. మన వీడియోస్ చూసి ఒకసారి తన బాల్నెస్ని అయితే గమనించండి. తనకు చాలా వరకు బాల్నెస్ అయితే ఉంది. తనకున్న ఈ బాల్నెస్ని మనం ఎలా కవర్ చేస్తామంటే చూడండి, ఇది మనకు హెయిర్ ప్యాచ్ అనమాట. రెడీ అయి ఉన్న హ్యూమన్ హెయిర్ తోటి ఇది ఫస్ట్ రావడం ఇంత లెంత్ ఉంటుంది. దీన్ని మనము తన ఫేస్కి తగ్గట్టు ఎలా హెయిర్ స్టైల్ కావాలంటే అలా చేసుకోవచ్చు. ఏ విధంగా చూపిస్తే ఆ హెయిర్ స్టైల్ మీకు వస్తుంది అనమాట. ఈ హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ అనేది 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి. ఈ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్లో ఫస్ట్ వచ్చేసి బాండింగ్, సెకండ్ వచ్చేసి టేపింగ్, థర్డ్ వచ్చేసి క్లిప్పింగ్, ఫోర్త్ వచ్చేసి వేవింగ్. బాండింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం మెజర్మెంట్ తీసుకుంటాం. తనకు ఎంతవరకు అయితే బాల్నెస్ ఉందో అంతవరకు మెజర్మెంట్ తీసుకొని గ్లూ అండ్ టేప్ పెట్టేసి ప్యాచ్ ఫిక్స్ చేస్తాము. ఇది చేయాలంటే మనం పలుచగా ఉన్న హెయిర్ని కూడా రిమూవ్ చేస్తాం ఈ బాండింగ్ ప్రాసెస్లో. ఇది చేయించుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ సర్వీస్ రావాలి. 25 to 30 days మధ్యలో సర్వీస్ టైం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టేపింగ్. టేపింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మంత్లీ సర్వీసింగ్కి వచ్చేదేమో బాండింగ్ అనమాట. టేపింగ్ అంటే ఏంటంటే ఎక్కువ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు, మంత్లీ రాలేను, నేను చాలా దూరంలో ఉన్న వాళ్ళను టేపింగ్ ప్రాసెస్ చూస్ చేసుకుంటారు. అదేంటంటే మనం ఇంట్లోనే వీక్లీ మంత్స్ తీసుకొని మీరే వాష్ చేసుకొని మీరే ఫిక్స్ చేసుకోవచ్చు. 2-3 monthsకి ఒకసారి ఆఫీస్కి విజిట్ అయితే సరిపోతుంది. థర్డ్ ప్రాసెస్ వచ్చేసి క్లిప్పింగ్ అనమాట. ఈ క్లిప్పింగ్ ఏంటంటే మనకు సైడ్స్కి క్లిప్స్ వస్తాయి, బ్యాక్ క్లిప్స్ వస్తుంది. ఫ్రంట్ హెయిర్ లేదు కాబట్టి టేప్ పెట్టుకోవాలి. ఇదేంటంటే మనకు ఈజీగా మనం ఇంట్లో సెల్ఫ్గా మీరే పెట్టుకొని మీరే తీసుకోవచ్చు. ఎవరైతే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని ఈవినింగ్ తీసుకొని పడుకునే వాళ్ళకి ఇది చాలా మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు పెట్టుకొని నైట్ టైం తీసుకొని పడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు ఈ క్లిప్పింగ్లో ఉన్న హెయిర్ మీదనే ప్యాచ్ అనేది పెట్టుకోవచ్చు. ఎట్లాంటి హెయిర్ రిమూవింగ్ ఏం చేయొద్దు. జస్ట్ మీరు ఉన్న హెయిర్ మీదనే ప్యాచ్ అనేది పెట్టుకొని నైట్ టైం తీసుకోవచ్చు. మీకు లూజ్ అయినప్పుడల్లా వీక్లీ వన్స్ టేప్ అయితే మార్చుకోవాలి. 2-3 monthsకి ఒకసారి సర్వీస్కి విజిట్ అయితే సరిపోతుంది. ఈ 2-3 monthsకి కూడా సర్వీస్కి రావాలి అని ఎందుకు అంటున్నానంటే ఈ కెమికల్ వాష్ అనేది 2-3 monthsకి ఒకసారి మీరు ప్యాచ్ కెమికల్ వాష్ చేసుకుంటే ఏంటంటే మీ ప్యాచ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, చూడడానికి కూడా న్యాచురల్గా ఉంటుంది. కాబట్టి 2-3 monthsకి ఒకసారి కెమికల్ వాష్ కంపల్సరీ చేయించుకోవాలి. ఫోర్త్ ప్రాసెస్ వచ్చేసి వీవింగ్. వీవింగ్ అంటే ఏంటంటే మనకు చుట్టూ ఉన్న హెయిర్ని ఫస్ట్ థ్రెడ్ తోటి అల్లడం జరుగుతుంది. అల్లిన తర్వాత మనకు ప్యాచ్ ఉంటుంది కదా, ఈ ప్యాచ్ పెట్టేసి ఈ పట్టీకి తనకు ఉన్న ఒరిజినల్ హెయిర్కి స్టిచ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఎక్కువ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు, మంత్లీ రాలేని అనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ని చూస్ చేసుకుంటారు. దీనికి సర్వీస్ వచ్చేసి 3 monthsకి ఒకసారి సర్వీస్కి రావాల్సి ఉంటుంది. ఒకసారి గమనించండి సునీల్ గారి యొక్క హెయిర్. మన దగ్గర ఉన్న ఈ 4 ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ 4 ప్రాసెస్లో తనకు వచ్చేసి ఓన్లీ 2 ప్రాసెస్ మాత్రమే వస్తాయి. ఎందుకంటే బాండింగ్ ఒకటి, టేపింగ్ ఒకటి వస్తాయి. క్లిప్పింగ్ రాదు, వేవింగ్ రాదు. ఎందుకంటే తన హెయిర్ ఒకసారి మీరు గమనించండి చాలా పల్చగా అండ్ చాలా షార్ట్గా కూడా ఉంది. అందుకోసమే క్లిప్స్ పెట్టడానికి తన గ్రిప్ ఆగదు. ఒకవేళ పెట్టినా కానీ కొంచెం అంత టైట్గా పట్టుకోదనమాట. అందుకోసము క్లిప్పింగ్ ప్రాసెస్ రాదు. నెక్స్ట్ వచ్చేసి వేవింగ్ కూడా రాదు. హెయిర్ అల్లడానికి మనకు ఎక్కువ స్ట్రెంత్ లేదు కాబట్టి వీవింగ్ ప్రాసెస్ కూడా రాదు. ఓన్లీ బాండింగ్, టేపింగ్ వస్తుంది. అయితే ఇందులో క్లయింట్ చూస్ చేసుకున్న ప్రాసెస్ ఏంటి అంటే టేపింగ్ అనమాట. మేడం నేనైతే టేపింగ్ ప్రాసెస్ చూస్ చేసుకుంటాను, ఎందుకంటే నేను మంత్లీ సర్వీస్కి రాలేను కాబట్టి నేను ఇంట్లోనే సెల్ఫ్గా నేనే తీసుకొని సర్వీస్ చేయించుకుంటాను అని చెప్పారు. అందుకే టేపింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నారు. ఈ టేపింగ్ ప్రాసెస్లో ఎలా వాడాలి, ఎలా వాష్ చేసుకోవాలి క్లియర్గా తనకి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇప్పుడైతే టెక్నీషియన్ వస్తాడు, ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాడు. అయిపోయిన తర్వాత అవుట్లుక్ ఎలా వస్తుందో చూద్దాం.
చూసారు కదండి, హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ అయితే అయిపోయింది. తను ఏ హెయిర్ స్టైల్ అయితే చూస్ చేసుకున్నారో టెక్నీషియన్ ఆ హెయిర్ స్టైల్ చేయడం జరిగింది. చూడండి, తన ఒరిజినల్ హెయిర్తో పాటు చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఎటువైపు నుంచి చూసినా కానీ ప్యాచ్ పెట్టుకున్నట్లయితే ఏం తెలియట్లేదు, ఒరిజినల్ హెయిర్తో పాటు మ్యాచ్ అయిపోయింది. ఇలా ఈ హెయిర్ స్టైల్ అనే కాదు, మీరు ఏ హెయిర్ స్టైల్ చూపించినా, మీరు ఏ ఫోటో చూపించినా ఆ విధంగా 1 అవర్లో మీ హెయిర్ స్టైల్ తిరిగి పొందవచ్చు. ఇప్పుడు సునీల్ గారు టేపింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నారు కాబట్టి ఆ టేపింగ్ ఇంట్లో ఎలా సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి, ఎలా టేప్ చేంజ్ చేసుకోవాలి, ఎలా హెడ్ వాష్ చేయాలి, ఎలా కోమ్ చేయాలి, క్లియర్గా మనము తనకి వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ సేపు మనము డెమో అనేది ఇవ్వడం జరిగింది. ఇలా బాండింగ్, క్లిప్పింగ్, టేపింగ్ ఎవరికైనా సరే మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా మెయింటెనెన్స్ చేయాలి, ఎలా హెడ్ వాష్ చేయాలని డౌట్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాతనే మనము ప్యాచ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇదండి నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ అంటే. మీకు 1 అవర్లో ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలనుకుంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్. ఈ నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్లో టెక్నీషియన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మా దగ్గర ఉన్న టెక్నీషియన్స్ అందరూ వెల్ అండ్ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్, మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే మేము మా బ్రాంచ్లోకి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ప్యాచ్లన్నీ మార్కెట్లో ఎన్ని రకాల ప్యాచ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయో అన్ని రకాల ప్యాచ్లు మా ఆర్కే స్టూడియో అవైలబుల్గా ఉన్నాయి. మా ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా మీకు ఫ్రీ డెమో, ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుంది. ఫస్ట్ డెమో నచ్చినట్లయితేనే మీరు ప్యాచ్ పెట్టించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.